హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు ఈ వీడియోలో మనము కంప్లీట్ డిఎస్ఏ రోడ్ మ్యాప్ అనేది చూద్దాము. ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ మాత్రమే. లైక్ ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్లో ఉండి వాళ్ళు కోడింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ ఎల్స్ లైక్ డిఎస్ఏ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బట్ వాళ్ళకి ప్రాపర్గా ఎట్లా స్టార్ట్ చేయాలి ఏం ప్లాన్ తెలీదో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ వీడియో. సో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ డిఎస్ఏ రోడ్ మ్యాప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము డిఎస్ఏ స్టార్ట్ చేయాలని దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే గానీ మనకు డిఎస్ఏ మీద ఇంట్రెస్ట్ రాదు. సిమిలర్లీ డిఎస్ఏ అనే కాదు, ఏ టాపిక్లో అయినా మీరు నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది దాని గురించి కంప్లీట్ డీటెయిల్ ఐడియా ఉంటే అది ఎక్కడ వాడతాము, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఎందుకు ఆ పర్టికులర్ టాపిక్ ఇంపార్టెంట్ అనేది తెలిస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సిమిలర్లీ డిఎస్ఏ నేర్చుకోవాలంటే కూడా మనకు ఫస్ట్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలవాలి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తెలవాలి, అసలు అది ఎందుకు ఇంపార్టెంట్, ఇట్లాంటి కొన్ని తెలిస్తే మనకు డిఎస్ఏ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫస్ట్ మనము రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసి నెక్స్ట్ ఎందుకు డిఎస్ఏ ఎక్కువ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో అడుగుతారు అనేది చూద్దాము. సో మనము డే టు డే లైఫ్ లో వాడే అప్లికేషన్స్ లో డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనము డైలీ యూజ్ చేసే గూగుల్ సర్చ్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్ ఎక్సెట్రా ఇట్లాంటి అప్లికేషన్స్ లో ఎఫిషియెంట్ గా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ వల్ల ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ సర్చ్ చేస్తే దానికి సంబంధించిన రిలవెంట్ ఐటమ్స్ ని ఫాస్ట్ గా ఫిల్టర్ చేసి చూపిస్తుంది కదా. సో అట్లనే మీరు ఊబర్ ఆర్ ర్యాపిడో లో లైక్ ఆటో ఆర్ క్యాబ్ బుక్ చేస్తే మనకు షార్టెస్ట్ డిస్టెన్స్ చూపిస్తుంది కదా. సో ఇది గ్రాఫ్ అల్గోరిథమ్స్ వల్ల క్యాలిక్యులేట్ చేసి ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ గా మనకు షార్టెస్ట్ రూట్ అని చూపిస్తుంది. సో ఇట్లా చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి డిఎస్ఏ మీద. సో ఫస్ట్ మీరు డిఎస్ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఎక్కువ వినే క్వశ్చన్, లైక్ నేను కూడా నా బీటెక్ లో ఉన్నప్పుడు చాలా డౌట్స్ వచ్చేటి, అసలు ఎందుకు డిఎస్ఏ ఎందుకంత ఇంపార్టెంట్, ఎందుకంత ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఎక్కువ డిఎస్ఏ రౌండ్స్ పెట్టి డిఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టు. లైక్ ఇప్పుడు మనము చూస్తే చాలా టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఎక్సెట్రా ఇంటర్వ్యూస్ లో డిఎస్ఏ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. దీనికి కొన్ని మెయిన్ రీజన్స్ వచ్చేసి ఏంటంటే, సో ఫస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ చెక్ చేసే ఎబిలిటీ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. అంటే డిఎస్ఏ వల్ల మనము ప్రాబ్లమ్స్ ని సిస్టమాటిక్ గా అనలైజ్ చేసి బెస్ట్ సొల్యూషన్ డిజైన్ చేయడం పాసిబుల్ అయింది. సో అందుకే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియెంట్ కోడ్ ఇంపార్టెన్స్. ఇదేంటంటే లైక్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ లో ఆప్టిమైజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో డిఎస్ఏ తెలిసిన వాళ్ళు ఎట్లా అంటే లో టైం కాంప్లెక్సిటీతో స్కేలబుల్ కోడ్ రాయగలరు. సో అందుకే వాళ్ళు ఎఫిషియెంట్ కోడ్ ఇంపార్టెన్స్ కూడా చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లింగ్ లార్జ్ డేటా. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ హ్యూజ్ యూజర్ డేటాని ప్రాసెస్ చేయాలి. సో అందుకే వాళ్ళకు ఎఫిషియెంట్ డేటా స్ట్రక్చర్స్ ని యూజ్ చేస్తారు. సో అవన్నీ మీకు తెలుసా లేదా అనేది చెక్ చేస్తారు డిఎస్ఏ రౌండ్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి కొన్ని ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు అండ్ ఆ యూజర్స్ ని హ్యాండిల్ చేయాలంటే బెస్ట్ డిఎస్ఏ టెక్నిక్స్ వాడాలి అండ్ అప్లికేషన్స్ ని ఆప్టిమైజ్ చేయాలి. అందుకే వాళ్ళు ఎక్కువ డిఎస్ఏ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో మనము డిఎస్ఏ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే జాబ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం ఈజీ అవుతుంది అండ్ మనకు బెటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా వస్తాయి. సో అందుకే డిఎస్ఏ అనేది ఇంపార్టెంట్. సో వన్స్ మీరు డిఎస్ఏ గురించి కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు చూస్. సో విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు చూస్ అనే క్వశ్చన్ అనేది చాలా మందికి కామన్ గా ఉండే క్వశ్చన్. అండ్ ఆల్సో ఎవరైతే లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్నారో బీటెక్ లో వాళ్ళకి ఇది ఇంకా పెద్ద క్వశ్చన్ అయిపోద్ది. డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవడానికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ జావా, C++, పైథాన్ లాంటి లాంగ్వేజెస్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు ఏ లాంగ్వేజ్ అయినా బెటర్ అని మీరు అంటున్నారు అని నన్ను అడగొచ్చు. రీజన్ వచ్చేసి మీరు లాజిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, లాంగ్వేజ్ నేర్చుకోవడం మీద కాదు. సో ఎవరైతే ఏదైనా ఒక లాంగ్వేజ్ జావా, C++, పైథాన్ ఈ మూడిట్లలో ఏదైతే ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నారో వాళ్ళు అదే కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు ఎవరైతే ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోలేదో వాళ్ళకి కొన్ని చెప్పేటి ఏంటి అంటే, ఇప్పుడు C++ అనేది ఉంది, ఇందులో స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీస్ అని ఉంటాయి, STL.
అండ్ జావాలో కలెక్షన్స్ యూజ్ చేస్తాం. ఈ సిపిపి వచ్చేసి మనకు కాంపిటేటివ్ ప్రోగ్రామ్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఎవరైతే ఎక్కువ కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు సిపిపి అనేది బాగా యూజ్ అవుద్ది. అండ్ జావా వచ్చేసి ఇది కూడా కాంపిటేటివ్ ప్రోగ్రామ్ కి యూజ్ అవుతుంది. ఇది ఇంటర్వ్యూస్ లో లైక్ చాలా మోస్ట్ ట్రెండింగ్, అంటే ఎక్కువ ఇంటర్వ్యూస్ జావా మీద అడుగుతారు క్వశ్చన్స్. అండ్ వేరే లైక్ ఎవరైతే సిఎస్ ఐటీ డిపార్ట్మెంట్స్ కెళ్ళి కాకుండా సమ్ మెకానికల్ ట్రిప్లీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకు సిపిపి జావా అనేది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తే వాళ్ళు పైథాన్ తో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు పైథాన్ తో స్టార్ట్ చేయొచ్చు అంటే ఈ పైథాన్ లో సింపుల్ సింటాక్స్ ఉంటుంది. సో అందుకే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. సో వన్స్ మీరు లాంగ్వేజ్ నేర్చుకున్నాక డిఎస్ఏ స్టార్ట్ చేయొచ్చు, ఐ మీన్ కోడింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి నా ఆన్సర్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే బెటర్ అనేది. ఓకే ఫైన్, మనము ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకున్నాం, బట్ నాకు డిఎస్ఏ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. లైక్ ఎట్లా ఏ ఆర్డర్ లో డిఎస్ఏ నేర్చుకుంటే బెటర్ అని ఒక క్వశ్చన్ మీ మైండ్ లో రావచ్చు. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామింగ్ బేసిక్స్ తో చూస్తే, ఈ ప్రోగ్రామింగ్ బేసిక్స్ లో వేరియబుల్స్ నేర్చుకోండి మంచిగా, డేటా టైప్స్ ఇవన్నీ మీరు అనొచ్చు చిన్న చిన్నవే కదా, లైక్ ఎందుకు ఎక్కువ స్ట్రెస్ చేసి నేర్చుకోవడం అని మీరు క్వశ్చన్ అడగచ్చు. ఎస్, ఇవి చిన్న చిన్న అయినా కానీ మనం ఇంకా ముందు ముందు డిఎస్ఐ నేర్చుకునేటప్పుడు చాలా డిఫికల్ట్ గ్రాఫ్స్, ట్రీస్ అట్లాంటివి డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం కదా. సో దానికోసం అని మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటే మనము ముందు ముందు అవి నేర్చుకునేటప్పుడు కొంచెం ఈజీగా అయిపోద్ది. సో అందుకే స్టార్ట్ విత్ ప్రోగ్రామింగ్ బేసిక్స్. ఇందులో వేరియబుల్స్, డేటా టైప్స్, కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎట్లా రీడ్ చేయాలి. సో వన్స్ ఈ ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ కమ్ టు కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్, ఎల్స్ ఇట్లాంటివి, అండ్ టర్నరీ ఆపరేటర్. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా నేర్చుకున్న తర్వాత లూప్స్ కి రండి. ఈ లూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫర్ లూప్ గురించి నేర్చుకోండి, వైల్ లూప్ గురించి, డూ వైల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ రికర్షన్స్. ఈ ఫంక్షన్స్ అండ్ రికర్షన్స్ లో ఫంక్షన్ ని ఎట్లా కాల్ చేస్తాము అండ్ పారామీటర్స్ ఎట్లా పాస్ చేస్తాము, అసలు రికర్షన్ అంటే ఏంటి, సో ఇట్లాంటివి నేర్చుకోండి. సో వన్స్ ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నాక మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు థియరీ వైజ్ గా నేర్చుకున్నారు, బట్ ఆన్లైన్ లో చాలా ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి చిన్న చిన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. లైక్ ఫిబొనాకీ సిరీస్ రికర్షన్స్ తో ఎట్లా ప్రింట్ చేయడము, సమ్ బేసిక్ ప్రోగ్రామ్స్ లైక్ ప్రైమ్ నెంబర్ ఎట్లా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఇట్లాంటి చిన్న చిన్న బేసిక్స్ ఉంటాయి క్వశ్చన్స్, మీరు అవి ఫస్ట్ సాల్వ్ చేయండి. సో మీకు మంచిగా గ్రిప్ వచ్చిన తర్వాత ఇవన్నీ నెక్స్ట్ కమ్ టు సెకండ్ సెట్. సో ఈ సెట్ 2లో మనం నేర్చుకోవాల్సిన ఏంటి అంటే అరేస్ అండ్ స్ట్రింగ్స్, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, సర్చింగ్ అండ్ సార్టింగ్. సో ఈ అరేస్ లో ఎట్లా అంటే సర్చింగ్, సార్టింగ్, ఒక అరేని ఎట్లా రివర్స్ చేయడము, మాక్సిమం ఎలిమెంట్ అండ్ మినిమం ఎలిమెంట్ ఎట్లా ఫైండ్ చేస్తారు అరేలో, ఇట్లా చిన్న చిన్న బేసిక్స్ ఫస్ట్ అరేస్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకున్న తర్వాత ఇట్లా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్స్ లో ఎట్లా అంటే ఒక స్ట్రింగ్ ఇచ్చి అది పాలిండ్రోమా లేదా అని చెక్ చేయడము, అండ్ ఒక స్ట్రింగ్ ఇచ్చి రివర్స్ చేయడము, ఆ స్ట్రింగ్ లో క్యారెక్టర్స్ ని సెపరేట్ చేయడము అంటే క్యార్ అరే లాగా మార్చడము. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. సో డైలీ అట్లీస్ట్ ఒక 2 అరే అండ్ 2 స్ట్రింగ్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. ఈజీ లెవెల్, నేనేం హార్డ్ లెవెల్ కి మీడియం లెవెల్ కి వెళ్ళి సాల్వ్ చేయనట్లేదు. సో ఫస్ట్ ఏదైనా ఈజీ లెవెల్ తోనే స్టార్ట్ చేయండి. ఇనిషియల్ డేస్ లో కాస్త కష్టం అనిపించవచ్చు, బట్ మెల్లమెల్లిగా చేస్తూ ఉంటే, అలవాటు అవుతుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో వన్స్ ఈ అరేస్ అండ్ స్ట్రింగ్స్ కూడా అయిపోయినాక మనం నేర్చుకునేది ఏంటంటే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో వన్స్ ఈ అరేస్ అండ్ స్ట్రింగ్స్ నేర్చుకున్నాక మనం కోడ్ రాయడం ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా. సో మనం రాసిన కోడ్ కి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ రాయాలి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. లైక్ మీరు ఏ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా వాళ్ళు కోడింగ్ క్వశ్చన్స్ అడిగితే మీరు కోడింగ్ చేయడం తర్వాత వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీరు రాసిన కోడ్ కి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి. సో ఇవన్నీ బిగ్ ఓ నోటేషన్స్ లో నేర్చుకోండి. లైక్ బిగ్ ఆఫ్ 1, బిగ్ ఆఫ్ n, బిగ్ ఆఫ్ n స్క్వేర్, ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఇవి ఏ కేసెస్ లో వస్తాయి. సో ఇవి ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీరు రాసిన కోడ్ కి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ ని అనలైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్టింగ్ అండ్ సర్చింగ్. ఈ సార్టింగ్ అండ్ సర్చింగ్ లో మనకు బబుల్ సార్ట్ అనేది ఉంటది, మర్జ్ సార్ట్ ఉంటది, క్విక్ సార్ట్ ఉంటది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సర్చింగ్ లో ఎట్లా అంటే లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్, ఇట్లాంటి కొన్ని సర్చెస్ ఉంటాయి. సో ఇవి నేర్చుకోండి. ఇవైతే బేసిక్ గా ఎక్కువ అడిగేటి. సో ఫస్ట్ ఇవి నేర్చుకోండి. సో వన్స్ మీరు ఈ సెట్
2 కూడా కంప్లీట్ చేసినాక సెట్ 3కి రండి. సో ఈ సెట్ 3లో మనం లింక్డ్ లిస్ట్, ట్యాగ్స్, క్యూస్, రికర్షన్స్, బ్యాక్ ట్రాకింగ్, ట్రీస్, గ్రాఫ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇట్లా కొంచెం ఇన్ డెప్త్ అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకుంటాం. సో ఫస్ట్ వీటి థియరీ అంతా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మనకు చాలా వరకు ఎస్డి షీట్స్ అని ఈ మధ్య ఆన్లైన్ లో చాలా వస్తున్నాయి. సో బెస్ట్ ఎస్డి షీట్స్ వచ్చేసి స్ట్రైవర్వి. సో స్ట్రైవర్ A to Z షీట్ అనేది ఉంది. సో స్టార్టింగ్ వెళ్ళి లైక్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్, నెక్స్ట్ మీడియం లెవెల్ క్వశ్చన్స్, నెక్స్ట్ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ అని ఇట్లా క్వశ్చన్స్ సపరేట్ కేటగిరీ చేసి ఉంటాయి. సో మీరు ఎట్లా అంటే ఫస్ట్ లింక్డ్ లిస్ట్ నేర్చుకోండి, థియరీ అంతా నేర్చుకున్న తర్వాత స్ట్రైవర్ షీట్ వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సిమిలర్లీ స్టాక్స్, క్యూస్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత స్ట్రైవర్ షీట్ ఫాలో అవ్వండి. సో ఇట్లా ఏంటంటే మీరు ఫస్ట్ ఇనిషియల్ గా ఈజీ లెవెల్ వి సాల్వ్ చేయగలుగుతారు, నెక్స్ట్ మీడియం అండ్ నెక్స్ట్ హార్డ్ ఇట్లా కేటగరైజ్ అయి ఉంటాయి కాబట్టి ఈ ఆర్డర్ లో మీరు వెళ్తారు. ఐ నో స్టార్టింగ్ లో కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ మీరు కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తే పోన్ అదే ఈజీ అయిపోద్ది. డైలీ ఒక 2 hours డిఎస్ఏ కోసం టైం స్పెండ్ చేయండి అండ్ ఒక 3 ప్రాబ్లమ్స్ అట్లా ఆర్ఎల్స్ 2 ప్రాబ్లమ్స్ అట్లా సాల్వ్ చేయండి డైలీ. మీరు ఎట్లా అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ లోనే ఉంటారు కాబట్టి అది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి మీరు ఎట్లా అంటే ఒక 3 months ఆర్ 2 months కంప్లీట్ గా బేసిక్స్ ప్రిపరేషన్స్ కి ఇచ్చినా పర్లేదు. సో బేసిక్స్ స్ట్రాంగ్ అయితే తర్వాత మనము కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేయగలుగుతాము. సో ఇట్లా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది అండ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి అవంతా క్లియర్ గా చూసినాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇప్పుడు డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేయడం అంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఫాలో అవ్వాలి కదా. లైక్ ఎట్లా అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్, ఇది ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, కన్స్ట్రెయిన్స్ ఇవన్నీ మనము క్లియర్ గా అనలైజ్ చేయాలి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదివి ఎగ్జాంపుల్స్ చూడడము, వాటిని అనలైజ్ చేయడం, ఇట్లా ఈ ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ అప్రోచెస్ అంటే మనము రాసిన కోడ్ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో నేర్చుకోవడం, నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రాసిన కోడ్ కి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో O(n)² టైం కాంప్లెక్సిటీ వచ్చింది. బట్ ఎట్లా అంటే ఇంటర్వ్యూస్ లో ఈ O(n)² అప్రోచ్ తో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు. సో వాళ్ళు ఏమంటారు అని అంటే ఆప్టిమైజ్ చేయమంటారు. సో దీన్ని O(n) ఆర్ O(1) ఇట్లా ఆప్టిమైజ్ చేయాలి. సో అప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దీన్నే మనము ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అంటాం. సో అందుకే ఏ ప్రాబ్లమ్ కైనా మనము డిఫరెంట్ అప్రోచెస్ నేర్చుకోవడం బెటర్. అండ్ ఆల్సో డ్రై రన్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే శాంపిల్ టెస్ట్ కేసెస్ తీసుకొని ఎడ్జ్ కేసెస్ కన్సిడర్ చేసి ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మంచిగా డ్రై రన్ చేయండి ఎగ్జాంపుల్స్ ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటి అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక 3 ప్రాబ్లమ్స్ అట్లా సాల్వ్ చేస్తే మీరు ఒక 3 monthsకి వచ్చేసరికి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారో ఆలోచించండి. సో డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. మనకు చాలా ఎస్డి షీట్స్ ఉన్నాయి. నేను కావాలంటే స్ట్రైవర్ A to Z షీట్ కూడా నేను నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో డిఎస్ఏ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ లో ఉంటారో. ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఏ తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. Thank you for watching.